హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో టమాటో కర్రీ రొటీన్గా కాకుండా ఈరోజు డిఫరెంట్గా చేద్దాం. ఈ టమాటో కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ ఎంతో బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి 5 టమాటాలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. 2 పచ్చిమిరకాయలని ఈ విధంగా చీలికలుగా చేసి ఉంచుకోవాలి. కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు, చిన్నులపాయ ఒక 5-6 రెబ్బలు ఈ విధంగా కచ్చాపచ్చాగా నూరుకొని ఉంచుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టి ఈ విధంగా జ్యూస్ చేసుకొని ఉంచుకోవాలి. ఇవైతే సరిపోతాయండి. కూరకు సరిపడినంత కారము, సాల్టు, నూనె, పసుపు ఇవి కామనే కదా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను మెంతులు వేసుకోండి. ఈ మెంతులు కొంచెం మాత్రమే వేసుకోండి, ఎక్కువ వేస్తే చేదవుద్ది. ఇవి కూడా బాగా ఏగనివ్వాలి. ఏగనివ్వకపోతే కూర చేదయ్యే అవకాశం ఉంది. మెంతులు వేస్తే కమ్మని వాసన వస్తుందండి కూర. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి ఏగనివ్వండి. ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. కరివేపాకు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోండి. ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఏగనివ్వండి. ఇప్పుడు ఇందులో మనము సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరకాయలను వేసుకోండి. చీలికలుగా చేసుకున్నటువంటి పచ్చిమిరకాయలను వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను వేసుకోండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ని కూర సరిపడినంత వరకు, అంటే దాదాపు 1.5 టేబుల్ స్పూను సాల్ట్ని ఈ విధంగా చల్లుకోండి. ఈ విధంగా చల్లుకొని మూత పెట్టి మంటని మీడియం కంటే తక్కువ, దాదాపు సిమ్ములో ఉంచుకొని ఒక
5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఈ విధంగా అనుకోవాలండి. చూడండి, మెత్తగా మగ్గి ఇంకా మగ్గాలి. ఈ విధంగా అనుకుంటూ అప్పుడప్పుడు మూత తీసే విధంగా అనుకుంటూ మగ్గనివ్వండి. దీంట్లో ఇప్పుడు మనము కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి చిన్నులపై రెబ్బల్ని వేసుకోండి. ఈ ఫ్లేవర్ ఎంతో బాగుంటుంది. ఈ కర్రీలో అల్లం వేయాల్సిన అవసరం లేదు. వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్నతేనే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూడండి ఎలా మగ్గిందో. మనము మూత తీసి ఈ విధంగా అనుకుంటూ కలయి తిప్పుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకుందాం. స్పూన్ కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనము ముందుగా జ్యూస్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని వేసుకుందాం. ఈ చింతపండు రసం అనేది అన్ని టమోటాలకు అవసరం ఉండదండి, నాటు టమోటాలకు అవసరం ఉండదు. ఇప్పుడు వచ్చే టమోటాలన్నీ కూడా హైబ్రిడ్ కావటం వల్ల పులుపు ఉండవు. అందుకని ఈ చింతపండు రసాన్ని ఉపయోగిస్తున్నాను. ఈ చింతపండు రసాన్ని స్క్వీజ్ చేస్తే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మూతను తీసి ఇందులో కూర సరిపడినంత వరకు కారాన్ని వేసుకుందాం. ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోద్ది నాకైతే. మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకొని ఇందులో మనము సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేద్దాం. కొత్తిమీర వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని చూడండి, మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిచ్చామనుకోండి, మనం వేసుకున్న కారం కూడా కూరకు బాగా పడుతుంది. చూడండి, అమ్మని వాసన వస్తుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా టమాటా కర్రీని ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.